క్రికెట్ నా చిన్ననాటి సమయంలో ఏదైనా గేము నేను ఎనిమిగా శత్రువుగా చూసే ఏదైనా గేమ్ ఉందంటే అదొకటే క్రికెటేనండి. ఎందుకంటే మీకు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పుకోవాలి. నా చిన్ననాటి సమయంలో మా ఇంట్లో ఒక టీవీ ఉండేదండి. అది డబ్బా టీవీ, చిన్న టీవీ అనమాట. అయితే ఆ టీవీ మా ఊర్లోని ఎవరి దగ్గర ఉండేది కాదు. అయితే మా ఊరిలోని అందరూ యవనస్తులు అనమాట. మా ఇంట్లోకి క్రికెట్ చూడడానికి వచ్చేటప్పుడు నేను ఆ టైంకి క్రికెట్ చూడడానికి ఇష్టపడేవాడిని కాదనమాట. అందుకే వాళ్ళు చూడడానికి వచ్చేటప్పుడు నేను కావాలనే వాళ్ళు క్రికెట్ చూసేటప్పుడు నేనేం చేసేవాడిని వాళ్ళని రిమోట్ అడిగేసి గొడవ పట్టి నేను సినిమాలు చూసేవాడిని. నాకు పరిచయం అయింది. అక్కడి నుంచి నాకు ఊహ అందినప్పటి నుంచి ఒక సిచ్యువేషన్ నాకు గుర్తుందండి. అది ఎప్పుడంటే ఎవరితో అయిందో నాకు గుర్తులేదు, కానీ మా ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లోని అంటే వేరే బయట ఊరు నుంచి టీవీ తీసుకొచ్చేసి అప్పుడు మనకి సిగ్నల్ ప్లేట్లు ఉండేవి కాదు, చిన్న యాంటీనా ఉండేది. అది రాడ్ లాగా ఉంటుంది. అది పైన పట్టుకొని అటు ఇటు తిప్పితే సిగ్నల్స్ వచ్చేవన్నమాట. అది ఏదో రేడియో లాగా ఉండేది కదా. నాకు అదొకటే గుర్తుంది. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే క్రికెట్ చూడటానికి మేము ఎంత కష్టపడే వాళ్ళం అంటే సిగ్నల్ రాకపోయినా పైకి వెళ్ళేసి ఇద్దరు ముగ్గురు అటు తిప్పి ఇటు తిప్పేసి చూసేవాళ్ళము. అంత పిచ్చి ఉండేదన్నమాట. ఇదనే కాదు, నాకు అసలు క్రికెట్ ఎంత పిచ్చి ఉందంటే నా స్కూల్ టైంలోనే నాది హాస్టల్ అండి. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదువుకున్నాను. అక్కడ హాస్టల్లోని మాకు బయట పంపించేవాళ్ళు కాదు. ఇంటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? మేము క్రికెట్ చూడడానికి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా, హాస్టల్ వాటికి తెలియకుండా పక్కూరికి వెళ్ళేసి చూసేవాళ్ళము. అసలు ఆ ఇంట్లోకి వెళ్ళేసి చూసేసి వస్తే వాళ్ళు ఏమనుకుంటారని భయం లేకుండా మా క్రికెట్ మీద ఎంతోని అక్కడికి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళము. నాతో పాటు చదువుకునే వాళ్ళు ఈ విషయం చాలా బాగా తెలుసు. అదనే కాదు, ఇంకో సిచ్యువేషన్ చెప్తే మీకు ఇంకా బుర్రపాడైపోతారు. ఆ కాలంలో మనకి మొబైల్ అంతగా ఉండేది కాదు కదండి. అంటే ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లో స్కోర్ బోర్డులు అవన్నీ చూసేవాళ్ళము. ఒక మ్యాచ్ అయిన వెంటనే మేము నెక్స్ట్ రోజు తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకునే వాళ్ళం? ఎవరో చెప్తే కానీ తెలుసుకునే వాళ్ళం. లేకపోతే ఆ కాలంలో దిక్కు ఏంటంటే పేపర్లోనే చదువుకొని గెలిచిందో గెలవలేదో ఎంత స్కోర్ బోర్డు మొత్తం చూసేవాళ్ళము. అలాంటి రోజుల్లో ఏం చేసేవాళ్ళం తెలుసా? ఇంకా ఉండదన్నమాట. ఒకటే ఒక ఆప్షను, పేపర్ చూస్తే కానీ స్కోర్ బోర్డు అవన్నీ తెలిసేది కాదు. కాబట్టి మేమేం చేసేవాళ్ళం అంటే ఆ రోజుల్లోని పేపర్ అనమాట ఒక కొట్టు దగ్గరికి వెళ్ళేసి ముందు బుకింగ్ చేసుకునే వాళ్ళం. అంటే వాళ్ళకి ముందు డబ్బులు ఇస్తే వాళ్ళ పేపర్ మన గురించి ఉంచేవాళ్ళం అనమాట. మళ్ళీ తీసుకొని మేము దాచుకునే వాళ్ళం. అది కేవలం దేని గురించి చేసేవాళ్ళం తెలుసా? ఒక క్రికెట్ గురించి. అంటే అందులోని ఏదో పొలిటికల్ న్యూస్ గురించి కాదు, ఏ న్యూస్ గురించి కాదు, ఒక కేవలం క్రికెట్ న్యూస్ గురించి అలాంటి పనులు చేసేవాళ్ళము. నాకు చాలా గుర్తుంది. అంటే ఆ రోజుల్లో మాకు 50 రూపాయలు 40 రూపాయలు ఇస్తే అదొక పెద్ద డబ్బులు అనుకునే వాళ్ళము. అందులోనే మేము ఈ పేపర్ గురించి ప్రతిరోజు బుక్ చేసుకోమంటే ఆ కొట్టు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి పేపర్ తెప్పించుకునే వాళ్ళము. ఈ విధంగా అనమాట జర్నీ అయ్యింది. అదనే కాదు, మేము ఒకప్పుడు క్రికెట్ చూసేటప్పుడు నాకేమనిపించిందంటే అసలు క్రికెట్ ఎలా ఆడతారు, ఎలా తీస్తారు, తీసింది మనకి ఎలా వస్తుంది అనేసి ఒక పిచ్చిన ఆలోచనలు ఉండేవి. మీరు కూడా ఒకప్పుడు అనిపించుంటేదేమో. ఆ పిచ్ నుంచి డైరెక్ట్గా ఒకసారి లైవ్లో చూస్తే ఎలా ఉంటుంది, ఆ అనుభూతి అనేది ఎలా ఉంటుంది అనేసి ఒక ఆలోచన అనేది ఒకప్పుడు ఉండేది నాకు. ఇప్పుడు జనరేషన్ కొద్ది మారుతున్న కొద్ది మనకి ఇప్పుడు స్టేడియంకి వెళ్ళి చూడడం అనేది ఒక కామన్ సిచ్యువేషన్ లాగా, కామన్ మ్యాటర్ లాగా అనిపిస్తుంది. కానీ అప్పుడు మా 90s కిడ్స్ వాళ్ళైతే ఇది ఒక ఎమోషన్ అండి. క్రికెట్ అనేది చూడడము, టీవీలో చూడడం అనేది, మళ్ళీ దగ్గర నుంచి తిలకించడం అనేది చాలా పెద్ద విషయము. కాబట్టి ఈ వీడియో అయితే నాకు ఎంతో స్పెషల్. నేను ఇన్ని రోజులు వైజాగ్ వెళ్ళేసి వస్తూ ఉంటాను, కానీ ఎప్పుడు స్టేడియంకి వెళ్ళేసి ఈ విధంగా దగ్గరలో లైవ్లో చూడడం అనేది చూడలేదు. లైవ్లో చూసాను అనేది అదే నా బిగ్ మ్యాటర్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మరి కొత్త వీడియో మీ ముందుకు వచ్చాను. ప్రతి క్రికెట్ లవర్కి ఒక కోరిక అనేది ఉంటుంది. ఏంటంటే స్టేడియంకి వెళ్ళేసి చూడాలనే కోరిక ఉంటుందండి.
నాకు ఈరోజు అనుకోకుండా ఆ కోరిక అనేది నెరవేరింది. నేను నిన్న వైజాగ్ వస్తుండగా ఈ టికెట్ రేట్లు చూస్తుంటేమో చాలా తక్కువగా ఉండేది, అందుకే బుక్ చేసుకొని వెళ్తున్నాను. అయితే ఈరోజు వీడియో మీకు ఏ విధంగా యూజ్ అవుద్దంటే, మీరు ఎప్పుడైనా క్రికెట్ చూడడానికి స్టేడియంకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ టికెట్ తీసుకోవాలి, మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకోబోతున్నారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా కొత్తగా మా వీడియోస్ చూస్తే ఒకసారి అన్నీ చెక్ చేసి చూడండి, బాగుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఈ వీడియో అయితే ఒక లైక్ కొట్టండి గైస్. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు స్టేడియంకి వెళ్ళక ముందు మనమైతే కౌంటర్లోనే ఇవ్వరండి టికెట్లు, అయితే మనం ఆన్లైన్ చేసుకోవాలి. అది ఎక్కడంటే డిస్ట్రిక్ట్ యాప్ అనేసి ఉంటుంది, అందులో మనం బుక్ చేసుకొని తర్వాత స్టేడియంకి వెళ్ళేసి మనం రిపోర్ట్ ఇవ్వాలి. నేనైతే ముందుగా డిస్ట్రిక్ట్ యాప్లోనే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టేడియంకి వెళ్ళాలి. ఇంకా టికెట్ బుక్ చేసిన తర్వాత మనకి వాట్సాప్లోని ఇలా డాక్యుమెంట్ వస్తుందండి. అంటే మనకి మొత్తం డీటెయిల్గా ఇస్తాడు, ఎక్కడ ఏంటి టైము మొత్తము, ఏ టైంకి రిపోర్ట్ అవ్వాలి, ఇటు పక్క గేట్ ఉంటుంది, ఇటు పక్క నుంచి వెళ్ళాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. కాబట్టి మనమేం భయపడిన అవసరం లేదు. ఒకవేళ డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి అడిగితే మనకి గైడ్ చేస్తారు, సిగ్గుపడిన అవసరం లేదండి. ఇప్పుడే స్టేడియంకి వచ్చాము. మనమైతే పైన గేట్కి వెళ్ళాలి కాబట్టి చూపిస్తుందట, అలాగ వెళ్ళాలి. జెర్సీ టీ షర్ట్లు తీసుకున్నామండి. బేరం ఆడుతుంటే అసలు తగ్గనివ్వట్లేదు, అబ్బాయిలు కూడా అమ్మేస్తున్నారు. అదైతే చాలా చీప్గా ఉన్నది, ఇదైతే చాలా కాస్ట్ అండి. బేరం ఆడేసి తీసుకున్నాను. ఎంత అంటే అది చెప్పకూడదు, సీక్రెట్, అందుకు చెప్పట్లేదు. వెళ్తున్నాను, ఇంకా గేట్ నెంబర్ 15కి వెళ్ళాలి. ఇప్పుడు ఇప్పుడున్నారు లోపలికి వెళ్తున్నామండి. వచ్చాము. అక్కడ సెట్టింగ్ అవుతుంది, లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది. స్టాండ్ పక్కనే కూర్చోాలరా, లోపల ఇస్తామండి. దగ్గరే మనుషులు కింద సీట్లు అయితే అమృతంలాగా ఉన్నాయి. పైన ఖాళీలు ఉన్నాయి, అవతల పక్కన ఖాళీలు ఉంది. మా స్టాండ్లోనే ఫుల్ అయిపోయింది, అసలు ఎక్కడ ఇవ్వలేదు. ఈ సైడ్ ఇచ్చారు నాకు. ఇండియా టాస్ విన్ అయ్యి బౌలింగ్ ఎంచుకుందండి. అక్కడ స్క్రీనింగ్ మీద వేసి చూసారు, ప్లేయింగ్ 11 మొత్తం ఎవరెవరు ఆడుతున్నారు అక్కడ స్క్రీనింగ్ చేశారు, చెప్తున్నారు గట్టిగా. ఇది అడ్డంగా ఉంది, నాకు నచ్చలేదు. ఇది అడ్డంగా ఉండడం వల్ల వీడియో తీయడానికి అవ్వట్లేదు. మా అన్న వాళ్ళు ఎక్కడ తీసారని అక్కడ తీస్తాను. భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా
పాస్ అయింది, ఎవరు రాలేదు ఫీల్డింగ్కి. టూ మచ్ పవర్ ప్లేలో అక్కడ వచ్చాడండి ప్లేయర్ మన సైడ్. ఇక్కడ నించున్న ఎస్కే గౌడ్ ఆ అమ్మాయి తీసింది. ఇప్పుడు వికెట్ మా దగ్గర నించున్నది కాబట్టి తీసింది, లేకపోతే తీదేమో. పవర్ ప్లే అయిపోయింది ఇప్పుడే. పిల్లర్లు అన్నీ బయటకు వచ్చేస్తున్నారు, 4 పిల్లర్లు. పవర్ ప్లే అయిపోయిందండి, 6 అవర్స్ అయిపోయింది. ఇప్పుడే 10 అవర్లు అయ్యాయండి. ఇప్పుడు డ్రింక్ బ్రేక్స్ కదా, అందుకే గ్రౌండ్ అన్నమాట కొద్దిగా మళ్ళీ మాప్ చేస్తున్నారు. చూడండి క్లీనింగ్లో అవన్నీ ఆయమ్మలు అక్కడ కనిపిస్తున్నారు కదా. మనకు ఆ టైంలో మనకి బ్రేక్ వస్తే యాడ్లు వేసేస్తారు కదా, ఇవన్నీ చూపించరు. ఇందాక నుంచి ఒక 6 పడద్దాని క్యాచ్ వచ్చింది మరి, కానీ పట్టలేకపోయింది. ఓ షట్. స్మితి క్యాచ్ డ్రాప్ చేసింది రో. ఇప్పటికి ఒక 6 వెళ్ళింది లేక, అది కూడా క్యాచ్ డ్రాప్ చేస్తే కానీ. వెరీ 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 మ్యాన్. ఇప్పుడు ఎంతసేపు డ్రా డిసిషన్ పెండింగ్, ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది. నాకైతే ఇస్తాను కదా నేను దగ్గర నుంచి. రైడ్ అంటే ఎంతసేపు తీసుకుంటుందా? ఇవరా ఏదో ఇవరా రే ఇవరా. అది ఎయిర్లో ఉండిపోయింది బ్యాట్ అనమాట, అందుకే అవుట్ ఇస్తాడు. నేను నాట్అవుట్ అనుకున్నాను, దూరం నుంచి కనిపించలేదు కదా. లాస్ట్ బాల్ రన్అవుట్, డిసిషన్ పెండింగ్. అల్లానా లాస్ట్ బాల్ అవుట్. అదే అంతా పక్క. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఇప్పుడే వచ్చాను బయటకు అలాగా బ్రేక్కి. ఇది హైవే కనిపిస్తుంది కదా, గొంతు పట్టేసింది అరిసి. మామూలుగా అరవలేదు, ఎంజాయ్ చేశాను బాగా. అంటే ఫస్ట్ టైం కదా, ఏమనిపించిందంటే నా ఒపీనియను, స్పీడ్కి బాగా వస్తుంటే ఎలా పట్టేస్తున్నారబ్బా అనేసి బాగా అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రియలిస్టిక్గా, అంటే మనం మొబైల్లో చూసేది వేరు, ఇందులో చూసేది వేరు. ఓవర్స్లో టైం తెలియకుండానే అయిపోతుంది. మనం లైవ్లో అనకి ఎప్పుడు అవుద్దా ఏంటనేసి చూసేవాళ్ళము. ఇక్కడైతే తెలియకుండా టైం అయిపోతుంది. స్పీడ్గా నాకైతే కొద్దిగా మామూలు ఎక్సైట్మెంట్లో చూడలేదు కాబట్టి బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఉంది, చూసి వెళ్దామనేసి అనుకుంటున్నాను. ఏ అవుతుందో తెలియదు, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతే మళ్ళీ బస్సులు ఉండవు, బండ్లు ఉండవు. మళ్ళీ 11 ఆ టైంకి అయిపోద్ది కదండి. వెళ్దామని చూస్తున్నాను, ఏటవుద్దో చూడాలా.
అమ్మ ఇప్పుడు 2 ఫోన్లు వర్షాక బాధేస్తుంది. ఓ నోబలాట మళ్ళా నోబాల్ మళ్ళీ నోబాల్ 2 ఫోన్లు పడ్డాయి మళ్ళీ నోబలాట చూడాలా. ఫ్రీట్ పడింది, ఫ్రీట్ వర్షాకు 2 ఫోన్లు పడ్డాయి. ఇప్పుడు ఒక 6 క్యాచ్ పట్టేసింది, అయినా నాట్ అవుట్. స్మృతి మండాన అవుట్ అయిపోయి వెరీ సాడ్. మంచి 6 అనుకున్నా, వికెట్. రన్స్ కొడితే విన్ అండి. 6 కొడుతుందేమో అని చూస్తున్నాం ఇందాక నుంచి, కొట్టట్లేదు. అడ్డుకొడదు వాట్ మ్యాన్. మొత్తానికి ఇండియా గెలిచేసింది. ఇప్పుడే మ్యాచ్ చూసి రూమ్కి వచ్చాము. ఛార్జింగ్ అయితే కాయలేదు, మొత్తం అన్ని క్లిప్లు తీసేసరికి. అయితే ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి అయితే ట్రిల్గా అయితే వేయట్లేదు, కానీ మన ఇండియా వాళ్ళ అమ్మాయిలేమో కొద్దిగా ఫీల్డింగ్ సత్తగా చేసినా కూడా మొత్తం 4 ఎక్స్లు వదిలేశారు. బ్యాటింగ్ అయితే బాగానే చేశారు, వికెట్లు కూడా బాగానే తీశారు. శ్రీలంకలో అయితే బ్యాటింగ్ పోయింది, బౌలింగ్ పోయింది. అయితే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలాగంటే ఏమనిపించిందని చూసిన వెంటనే, స్టేడియంకి లోనికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఎక్సైట్మెంట్ అనిపించింది బాగా. దాంతోపాటు మనకి మొబైల్లో చూస్తే కొద్దిగా అప్పుడప్పుడే ఇంకా యాడ్ అది ఇది కొద్దిగా లాగా అనిపిస్తుంది కదా. స్టేడియంలోకి వెళ్ళినప్పటి నుంచి నాకైతే బోర్ కొట్టలేదు. అనుకోకుండా అంటే అసలు తెలియలేదు అనమాట టైం అంత స్పీడ్గా అయిపోతుందా అనేసి. మళ్ళా ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి బాగానే అరిశాను, అరిసి కూడా గొంతు కూడా పోయింది, అందుకే స్లోగా మాట్లాడుతున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే ఇలాగ జరిగింది. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో ఇంకోసారి కలుసుకుందాం. బాయ్.